కథ పేరు నమ్మకం. కథను రాసినది చదివినది నాగలక్ష్మి అవసరాల. యశోదమ్మకి ఒక్కతే కూతురు, 10th చదువుతోంది. యశోదమ్మ భర్త ఒక చిన్న కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. అతనికి వచ్చిన రాబడితోనే గుట్టిగా సంసారాన్ని గడిపేది యశోదమ్మ. ఒకరోజు కంపెనీ నుంచి వస్తూ యాక్సిడెంట్లో చనిపోయాడు ఆమె భర్త. దుఃఖాన్ని దిగమింగి బిడ్డ మీద ఆశలన్నీ పెట్టుకుని బ్రతుకుతోంది. కంపెనీ వారు 3,00,000 రూపాయలు, నెలకు 3,000 రూపాయలు యశోదమ్మకి ఇచ్చేవారు. యశోదమ్మ కూతురు నిర్మల 10th పాస్ అయ్యి గవర్నమెంట్ కాలేజీలో చేరింది. నిర్మల తన చదువు కోసం సాయంత్రం సమయంలో ట్యూషన్స్ చెప్పుకుంటూ డబ్బు సంపాదించుకుని తన అవసరాలు గడుపుకునేది. నిర్మల ఇంటర్ పాస్ అయింది. యశోదమ్మకి ఇంటికి దగ్గరలో ఉన్న రామాలయానికి ప్రతిరోజు వెళ్ళడం, స్వామిని దర్శించుకుని తీర్థం ప్రసాదం తీసుకుని రావడం అలవాటు. ఒకరోజు దైవదర్శనం చేసుకుని గుడి అరుగు మీద కూర్చుంది యశోదమ్మ. ఇంతలో ఆ గుడి ఆచార్యులు గారి చెల్లెలు శాంత వచ్చి యశోదమ్మ ప్రక్కన కూర్చుని కబుర్లోకి దిగింది. యశోద, పిల్లకి పెళ్లి చేయాలనుకుంటున్నావా? ఎందుకు అడిగానంటే మా అన్నయ్య కొడుకు రామాచారికి పెళ్లి చేయాలనుకుంటున్నాడు. రామాచారి విఘ్నేశ్వర పూజ, సత్యనారాయణ వ్రతం, వరలక్ష్మి వ్రతం చేయించడం నేర్చుకున్నాడు. ఒడుగు, గృహప్రవేశం, పెళ్ళిళ్ళు కూడా చేయించడం నేర్చుకుంటున్నాడు. మరో ప్రక్క వేదం నేర్చుకుంటున్నాడు. నీకు అమ్మాయికి ఇష్టమైతే వారిద్దరికి వివాహం చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. నువ్వు ఆలోచించుకుని ఏ మాట చెప్పు అంతే యశోదమ్మతో. పిల్లకి పెళ్లి చేసేస్తే నా బాధ్యత తీరుతుంది అని ఉంది నాకు కూడా. కానీ నా పరిస్థితి నీకు తెలుసు కదా. తెలుసు యశోద, డబ్బు గురించే కదా నువ్వు ఆలోచించేది. ఉన్న దాంట్లో ఉన్నట్లు సాంప్రదాయంగా జరిపించేద్దాం అంది శాంత. ఇద్దరూ నిర్మల దగ్గర కూర్చోబెట్టుకుని అడిగారు. కంగారేమి లేదు, ఆలోచించుకుని చెప్పు. నీ ఇష్టం ఆలోచించుకుని చెప్పు. నీ ఇష్టమైతే కార్తీక మాసంలో ముహూర్తం పెట్టుకుందాం అంది శాంత. మరి నేను వెళ్ళొస్తా యశోద, ఆలోచించుకుని ఏ మాట చెప్పండి అని శాంత వెళ్ళిపోయింది. తల్లి కూతురు ఆలోచించుకున్నారు. అమ్మ, ఉన్న డబ్బు నా పెళ్ళికి ఖర్చు చేసేస్తే నీకెలాగమ్మా? నా గురించి నువ్వు ఆలోచించుకు, ఆ సంగతి తరువాత మాట. నువ్వేమంటావో చెప్పు. నీకు ఇష్టమేనా? వారికి సాంప్రదాయానికి అనుగుణంగా నువ్వు నడుచుకోవాలి. వాళ్ళు చాలా మంచివాళ్ళు. వాళ్ళ దగ్గర నీకే ఇబ్బంది ఉండదు అని తల్లి అనగానే సరే అని నిర్మల ఒప్పుకోవడం, కార్తీక మాసంలో పెళ్లి జరగడం, నిర్మల అత్తారింటికి వెళ్ళడం జరిగింది. 2 నెలలు గడిచాయి. అమ్మా, నీవెలా గడుపుకుంటున్నావమ్మా? నువ్వు కూడా వచ్చి మాతోనే ఉండవచ్చు కదా అంది కూతురు నిర్మల. నేను మీ ఇంట్లో ఉంటే ఏం బాగుంటుంది? నాకేమీ ఇబ్బంది లేదు, బాగానే గడుస్తోంది. నా గురించి నువ్వేమీ దిగులు పడకు. మన ఇంటి దగ్గర వాళ్ళు కొంతమంది కలిసి కొన్ని దేవాలయాలు చూడడానికి వెళుతున్నారట. వాళ్ళతో నేను కూడా వెళ్ళి దర్శనం చేసుకుని వద్దామనుకుంటున్నాను. 4 రోజుల్లో వచ్చేస్తాము అంది యశోదమ్మ. సరే అమ్మా, జాగ్రత్త. ఏమైనా డబ్బు అవసరం అవుతుందా? ప్రస్తుతం ఏమీ వద్దులే, బ్యాంకులో కొంచెం డబ్బు ఉంది కదా అంది తల్లి. సరే అని నిర్మల వెళ్ళిపోయింది. అందరూ కలిసి దేవాలయాన్ని చూశారు. ఆఖరణ వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర ఆగారు. గుడి చాలా విశాలంగా చాలా బాగుంది. అందరూ దర్శనం చేసుకున్నారు. వాళ్ళలో వియ్యంకుడి చెల్లెలు శాంత కూడా ఉంది. మీరు కూడా వెళ్ళండి, ఈ దేవాలయం నాకు చాలా నచ్చింది. 2 రోజులు ఉండి వస్తాను. అమ్మాయి వాళ్ళతో చెప్పు అంది యశోదమ్మ శాంతతో. సరే అని వాళ్ళందరూ వెళ్ళిపోయారు. యశోదమ్మ గుడిలో ఓ పక్కన కూర్చుని ఉంది. అటే వస్తున్న గుడి ఆచార్యులు గారు, మీరు ఎవరమ్మా? చాలాసేపటి నుండి ఇక్కడే కూర్చుని ఉన్నారు అని అడిగారు. ఆవిడ తన గురించి అంతా వివరించి వారికి చెప్పింది. సరే, ఈరోజు మా ఇంట్లో ఉండండి,
ఏమి చేయాలో ఆలోచిద్దాం అన్నారు. ఆవిడ మొదట కొంచెము మొహమాట పడిన తరువాత సరే అని ఒప్పుకుంది. తెల్లవారింది. దేవాలయానికి భక్తులు రాసాగారు. రోజు వచ్చే వాసుదేవుడు కూడా వచ్చి దర్శనం చేసుకుని గుడిలో కూర్చున్నాడు. ఆచార్యుడు గారు బయటకు రాగానే, స్వామి నాకేదైనా ఉపాయం చెప్పండి. మిమ్మల్ని 2-3 సార్లు అడిగాను. మీరెంతమందికో వాళ్ళ మనసులో కోరికలు చెప్పగానే ఆశీర్వదించారు. నన్ను కూడా ఆశీర్వదించండి అని వారి కాళ్ళకు నమస్కరించాడు. సరే అయితే నేను ఒకటి చెప్తాను, చేస్తావా అన్నారు. తప్పకుండా చేస్తాను. నాకు వరాన్ని ప్రసాదించండి అన్నాడు. వాసుదేవకి పెళ్ళయి 5 సంవత్సరాలయ్యింది. ఇంకా పిల్లలు కలగలేదు. డాక్టర్కి భార్యాభర్తలు ఇద్దరూ చూపించుకున్నారు. మీలో ఏ లోపం లేదు. కొందరికి ఆలస్యంగా సంతానం కలుగుతుంది. అంతవరకు ఎదురు చూడమే అన్నారు డాక్టర్స్. అదే విషయం ఆచార్య గారికి గుర్తు చేశాడు వాసు. సరే నేను ఒకటి చెప్తాను, చెయ్యండి. నీకు తల్లిదండ్రులు లేరు కదా, నేను ఒక ఆవిడను మీ ఇంటికి పంపుతాను, మనవాళ్లే. నువ్వు నీ భార్య వరుసగా 9 రోజులు ఆవిడికి పాదపూజ చేయండి. ఆవిడ పేరు యశోదమ్మ. కాళ్ళు కడిగి ఆ నీళ్లు మీ తల మీద చల్లుకొని కుర్చీలో కూర్చుని ఆవిడ చుట్టూ 9 సార్లు తిరిగి ఆవిడ చేతిలో ఏదైనా ఒక పండు పెట్టి అక్షింతలు ఆవిడ చేతికి ఇవ్వండి. ఆవిడ శీఘ్రమే సంతాన ప్రాప్తిరస్తు అని మిమ్మల్ని దీవిస్తుంది. ఆ తల్లి దీవెన ఫలించి మీకు సంతానం కలుగుతుంది అని చెప్పారు. వాసు సంతోషంగా ఒప్పుకున్నాడు. సరే, మా చెల్లెల వనజకి మీ ఇల్లు తెలుసు కదా, నేను మీ ఇంటికి పంపిస్తాను. 21 రోజులు ఆమెను మీ ఇంట్లోనే ఉంచుకోండి అన్నారు. సరే అని వాసు వెళ్ళిపోయాడు. ఆచార్యులు గారు విషయమంతా యశోదమ్మకి చెప్పి, నీకేమీ భయం లేదమ్మా, వాళ్ళు చాలా మంచివాళ్ళు అని ఆవిడను ఒప్పించి వాసు వాళ్ళ ఇంటికి పంపించారు. 9 రోజులు అవగానే 10వ రోజున కూడా యశోదమ్మ ఆశీర్వచనం తీసుకుని ఆవిడికి ఒక మంచి చీర, జాకెట్టు, బట్ట, పళ్ళు పెట్టి ఆమె కాళ్ళకి నమస్కరించి ఆశీర్వచనం తీసుకున్నారు. 2 నెలలు కాగానే వాసు భార్య నెల తప్పింది. సంతోషంగా ఆచార్యులు గారి దగ్గరకు వచ్చి చెప్పాడు. ఆయన చాలా సంతోషం వాసు, నీకు పండంటి బిడ్డ కలుగుతుంది, సంతోషంగా ఉండండి అని ఆశీర్వదించారు. వాసు ఇంటికి వచ్చాడు. యశోదమ్మ, నేను వెళ్ళి వస్తాను బాబు అంది. అదేమిటి, మీరెక్కడికి వెళ్ళవద్దు, మా ఇంట్లోనే ఉండండి. అప్పుడప్పుడు మీ అమ్మాయిని వాళ్ళని చూసి వద్దురు కానీ మీరు మా ఇంట్లో ఉండని రోజులు మాకెంతో నిండుగా అనిపించింది. మాకు మాత్రం ఎవరున్నారు, మీరు మాకు పెద్ద దిక్కు అన్నాడు అభ్యర్థనగా. యశోదమ్మ సరే అనుకుని తనకొక నీడ దొరికింది ప్రస్తుతం అని అతని మాటకు ఒప్పుకుంది. మరుసటి రోజు ఆచార్యులు గారి భార్య భర్తను అడిగింది, మనందరి ఆశీర్వచనం వలన వాసు ఒక బిడ్డకు తండ్రి కాబోతున్నాడు, ఇది ఎలా సంభవం అని. ఏమీ లేదు, యశోదమ్మ గారికి ఒక నీడను కల్పించాలి అనుకున్నా, అందుకనే అతని చేత అలా చేయించాను. ఇది మనస్ఫూర్తిగా అతను నమ్మిన నమ్మకం. పూర్తిగా నా మాట మీద నమ్మకం ఉంచి నేను ఎలా చెప్తే అలా చేశాడు. ఇన్నాళ్ళు సంతానం కలగదేమో అని అపనమ్మకంతో నిస్సారంగా జీవించాడు. నమ్మకంతో చేసే ఏ పనైనా తప్పకుండా సత్ఫలితాన్ని ఇస్తుంది. భగవంతుని మీద నేను చెప్పిన మాట మీద సంపూర్ణ నమ్మకం అతనిలో ఆసక్తిని, ఉత్సాహాన్ని కలిగించింది. భారం మన మీద వేసి నిశ్చింతగా ఉన్నాడు. నేను చెప్పిన మాట మీద అతనికి గల నమ్మకమే తప్ప మరేమీ కాదు అన్నాడు భార్యతో. పోనీలండి, వాసుదేవ భార్య